శారద కోపంగా చూస్తూ ఉండగా అక్కడికి అనామిక వచ్చింది. ఏవైంది అత్తయ్య, ఎందుకంత కోపంగా ఉన్నారు? వాళ్ళు మన కథలు చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు కోళ్ళ. ఇది ఎక్కడ న్యాయమో నువ్వే అడుగు. మా అత్తయ్యకొచ్చిన కోపం నాకొస్తే మా ఇల్లు ఊగిపోతుందని మీకు తెలుసు కదా. దయచేసి అలా జరగకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా కొట్టమనుకోళ్ళ. లైక్ కొడితే చేతికి బొబ్బలు వస్తాయా? లేదుగా. మీకు దండం పెడతాను. సబ్స్క్రైబ్ చేసుకోపోతే మా అత్తయ్య రోజంతా నన్ను తిడుతూనే ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. మా కోడలు చెప్పిందేనారుగా, ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే నాకు కోపం వచ్చుద్ది. మధ్యాహ్నం 3 దాటింది. పెరట్లోని మంచంలో పడుకున్న కూతురు అనామిక దగ్గరికి తల్లి సుజాత వచ్చింది. తల్లి ఎంత లేపినా అనామిక లేవటం లేదు. దాంతో సుజాతకి ఎక్కడా లేని కోపం వచ్చింది. సాయంత్రం 5 గంటలకి పెళ్లి చూపులు పెట్టుకుని 4 గంటల వరకు పడుకుంటావా? లేమ్మా లేవే అంటూ బతిమలాడుతుంటే నీ కంటికి నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నాను కదా, ఇప్పుడు చూడు అంటూ కోపంగా సుజాత చుట్టూ చూసింది. పెరట్లోని అరటి చెట్టు దగ్గర నీళ్లతో ఉన్న బకెట్ కనిపించింది. సుజాత ఆలస్యం చేయకుండా ఆ బకెట్టు నీళ్లని అనామిక మీద పోసింది. అంటే అనామిక ఉలిక్కిపడి లేచి కూర్చుంది. చేతిలో బకెట్ పట్టుకుని కోపంగా తననే చూస్తున్న తల్లి సుజాత కనిపించింది. మామూలుగా లేపితే సరిపోతుంది కదమ్మా, ఇప్పుడు చూడు చీరంతా తడిసిపోయింది. 6 గంటల నుంచి నిద్ర లెమ్మని బ్రతిమలాడుతూ ఉంటే ఒలకో పలకవో. నీళ్లు పోయకుండా ఇంకేం చేయమంటావు తల్లి? లేమ్మా, లేచి తయారవు. ఇంకో గంటలో నీకు పెళ్లి చూపాలన్నాయని మర్చిపోయావా? పెళ్లి చూపులకి ఇంకో గంట ఉంది కదమ్మా, కాసేపు పడుకుంటాను అని అనామిక చెబుతూ ఉండగా అప్పుడే అక్కడికి తండ్రి రాజయ్య వచ్చాడు. వచ్చారా? మీ గారాల కూతుర్ని చూడండి, ఇంకో గంటలో పెళ్లి చూపులు పెట్టుకుని పడుకుంటానంటుంది. అబ్బాయి వాళ్ళు రావటం లేదని ఫోన్ చేశారులే సుజాత. అనుకున్నా మన గారాల కూతురికి రాత్రి 12ంటికి నిద్రలేచి తిరిగి మధ్యాహ్నం 12 వరకు పడుకుని దిక్కుమాలిన అలవాటు ఉందనే విషయం ఆ అబ్బాయి వాళ్ళకి తెలుసుంటది. అదృష్టవంతులమని పారిపోయి ఉంటారు. అమ్మా, నన్ను పెళ్లి చేసుకోవాలంటే నన్ను నవ్వించాలని పోజులు కొట్టకో. వెళ్ళి బట్టల పని మొదలుపెట్టు. ఇప్పుడే మొదలు పెడతాను అని అనామిక వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం 8 గంటల సమయం. శారద కిచెన్లో లంచ్ బాక్సులు పెడుతూ ఉంటుంది. హాల్లో ఆఫీస్కు వెళ్లే రమేషు, స్కూల్కి వెళ్లే ప్రసాదు, కాలేజ్కి వెళ్లే మమతా ప్రకాష్లు బ్యాగులు పట్టుకుని నిలబడి ఉన్నారు. శారద అందరి లంచ్ బాక్సులు పట్టుకొచ్చి ఇచ్చింది. అందరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. శారద రిలాక్స్డ్గా సోఫాలో కూర్చుంది. సమయం అలా గడుస్తూ ఉంటుంది. 11 గంటలకి రాజయ్య, సదానందం అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మీరు చెప్పినట్టుగా అనామికకి మంచి సంబంధం తెచ్చాను రాజయ్య అని సదానందం చెప్పగానే రాజయ్య సంతోషపడ్డాడు. ఇది చాలా మంచి శుభవార్త సదానందం. అబ్బాయి వివరాలు చెప్పు. ఏం చదువుకున్నాడు, ఎక్కడ పనిచేస్తున్నాడు, నెలకి ఎంత జీతం వస్తుంది, ఎక్కడుంటారు, పూర్తి వివరాలు చకచక చెప్పండి. అబ్బాయి పేరు రమేషు. వయస్సు 30 దాకా ఉంటుంది. డిగ్రీ వరకు చదువుకున్నాడు. లైఫ్ ఇన్సూరెన్స్లో ఏజెంట్గా పనిచేస్తున్నాడు. సంపాదన అది బావుంది. మన అమ్మాయి అనామికని అపురూపంగా చూసుకుంటాడు. మరి అబ్బాయి తల్లిదండ్రులు ఏం చేస్తారు? అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎంతమంది ఉన్నారు? అబ్బాయి తండ్రి పేరు ప్రసాదు. ప్రైవేట్ స్కూల్లో అటెండర్గా పనిచేస్తున్నాడు. తల్లి పేరు శారద. ఇంటి పని, వంట పని చేసుకునే ఉత్తమ ఇల్లాలు. ఒక చెల్లి, తమ్ముడు ఉన్నారు. ఇద్దరూ పెద్దవాళ్లే. ఇంజనీరింగ్ ఒకరు, లా ఒకరు చదువుతున్నారు. ఎవరితోనూ ఎలాంటి సమస్య ఉండదు అని చెబుతూ ఉండగా సుజాత అప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చింది. బాగున్నారా అన్నయ్య గారు? బావున్నాను చెల్లెమ్మా. అబ్బాయి గురించి, అబ్బాయి కుటుంబం గురించి మీరు చెప్పిన వివరాలు విన్నాను, బాగున్నాయి. కానీ అనామికకున్న అలవాటు గురించి అబ్బాయి వాళ్ళకి చెప్పారా అన్నయ్య? లేదమ్మా, 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు. మనం ఒకే ఒక్క నిజాన్ని దాచిపెట్టి అనామికకి పెళ్లి చేస్తున్నాం. తప్పేమీ లేదులే చెల్లెమ్మా. అనామిక రాత్రి 12కి నిద్రలేచి అన్ని పనులు చేసుకుని మధ్యాహ్నం 12ంటికి పడుకుంటుందనే విషయాన్ని నేను మర్చిపోయాను. మీరు మర్చిపోవాలి, ఇంకా అంతే. పెళ్లి తర్వాత తెలిస్తే అమ్మాయి కాపురం సవ్యంగా ఉండదేమో సదానందం. అలాంటి భయాలేమీ పెట్టుకోకండి. అనామిక జీవితం అద్భుతంగా ఉంటుంది. నన్ను నమ్మండి. రమేష్తో అనామికకి పెళ్లి చేపిద్దాం. రేపు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను అని సదానందం చెప్పిన మాటని రాజయ్య దంపతులు కాదనలేకపోయారు. పెళ్లి చూపులకి ఒప్పుకున్నారు. సదానందం సంతోషంగా శారదకి ఫోన్ చేశాడు. చెప్పండి సదానందం గారు,
శారదమ్మగారు, రేపు మీరు అమ్మాయిని చూసుకోవడానికి రండి. అలాగే సదానందం గారు, మా గురించి అమ్మాయిలకు చెప్పారుగా. ఎంత మాటమ్మా! అమ్మాయి గురించి తమరికి ఎంత వివరంగా చెప్పానో అబ్బాయి గురించి కూడా అంతే వివరంగా చెప్పాను. రేపు పెళ్లి చూపులకి రండి. అబ్బాయి అమ్మాయి ఇద్దరూ నచ్చుకుంటే మిగతా విషయాల గురించి మనం మాట్లాడుకోవచ్చు సరే సదానందం గారు అని శారద సంతోషంగా ఫోన్ పెట్టేసింది. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకి, కొడుకులకి, కూతురికి ఈ శుభవార్త చెప్పాలి అని కిచెన్లోకి వెళ్ళింది. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజున అనామిక, రమేష్లకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు పెద్దవాళ్లు. అనామిక, రమేష్ ఒకరినొకరు చూసుకున్నారు, నచ్చుకున్నారు. ఉన్నంతలో పెళ్లి చేశారు. శారద ఇంట్లో అనామిక కోడలిగా అడుగుపెట్టింది. పదకోళ్ళ దేవుడి దగ్గర దీపం పెట్టాలి. అలాగే అత్తయ్య. శారద అనామికను తీసుకొని ముందుగా దేవుడి దగ్గరికి వచ్చింది. అనామిక దీపం పెట్టింది, దండం పెట్టుకుంది. ఇప్పుడు కిచెన్ చూపిస్తాను పదగోళ్ళ. అనామికతో కలిసి కిచెన్లోకి వచ్చింది. అనామిక కిచెన్ని చూసింది. అత్తయ్య, కిచెన్ చాలా నీట్గా సర్ది పెట్టుకున్నారు. నువ్వు కూడా ఎట్టాగే నీట్ గుంచుకోవాలి కోళ్ళ. అలాగే అత్తయ్య, ఎవరికి ఏమేం కావాలో చెప్పండి, చకచకా చేసి పెడతాను. వదినా, ఇప్పుడు మాత్రం అందరికీ నీ చేత్తో కమ్మని టీ తీసుకురా. సరే మమత, మీరు వెళ్ళి కూర్చోండి, నేను అందరికీ టీ తీసుకొస్తాను అని చెప్పగానే అందరూ కిచెన్లో నుంచి వెళ్ళిపోయారు. 10 నిమిషాల తర్వాత అనామిక టీ తీసుకొచ్చి అందరికీ ఇచ్చింది. అందరూ తాగారు. టీ ఎలా ఉంది అని అనామిక అడగగానే అందరూ బావుందని మెచ్చుకున్నారు. ఆ రోజు అందరూ రాత్రి తిని పడుకున్నారు. సరిగ్గా రాత్రి 12 కాగానే అనామిక నిద్రలేచింది. బయటకొచ్చింది. సన్నగా మంచు పడుతూ ఉంటుంది. అయినా సరే అనామిక వాకిలి ఊడ్చింది, నీళ్లు చల్లింది, ముగ్గు వేసింది. ఆ ఇంట్లోనేమో అందరూ నిండుగా వెచ్చని దుప్పట్లు కప్పుకుని హాయిగా పడుకున్నారు. అనామిక మాత్రం తలస్నానం చేసి దేవుడి ముందు దీపం పెట్టింది. హారతిస్తూ గంట కొట్టింది. ఆ సౌండ్ విని శారద నిద్రలేచి హాల్లోకొచ్చి చూసింది. ఇల్లంతా ధూపం పొగ. యావే, మా ఇంటికి ఈ పొగంత ఎక్కడి నుంచి వస్తుంది అని అనుకుంటూ గుమ్మం వైపు చూసింది. తెరచి ఉన్న తలుపు కనిపించింది. శారద చలికి వణుకుతూ గుమ్మం దగ్గరకు వచ్చి చూసింది. ఇంటి ముందున్న తులసి మొక్క దగ్గర దీపం వెలుగుతూ కనిపించింది. శారద ఆశ్చర్యపోయింది. అనామిక పూజ ముగించుకొని గుమ్మం దగ్గరికి వచ్చింది. అత్తగారు శారద వైపు చూసింది. గుడ్ మార్నింగ్ అత్తయ్య. కోళ్ళ, ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? రాత్రి 1 గంట అవుతుంది అత్తయ్య. ఇప్పుడు లేడమే కాకుండా ఇంటి ముందు కల్లాపి జల్లావు, ముగ్గేశావు, దేవుడి ముందు తులసి ముందు దీపం పెట్టాం. ఏమిటిదంతా? అత్తయ్య, మీకు ఒక నిజం చెప్పాలి. ఇప్పుడు నేను ఏ నిజాలు లేనను కోళ్ళ, చలి పెడుతుంది, వెళ్ళి పడుకో. సారీ అత్తయ్య, రాత్రి 12 గంటలకు నిద్రలేచి ఇంటి పనులు వంట పనులు చేయడం నా అలవాటు. ఇది ఎక్కడ దిక్కు మళ్ళీ అలవాటే? రాత్రి 12 గంటలకు లేచి ఇంటి పనులు వంట పనులు చేయడం ఏంటి? నేను ఎక్కడా చూడలేదు, ఎక్కడ వినలేదు. ప్లీజ్ అత్తయ్య, నాకు టైం లేదు, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నీతో ఇప్పుడు కాదే, ఉదయం లేచిన తర్వాత మాట్లాడతాను అని శారద వెళ్ళి పడుకుంటుంది. అనామిక కిచెన్లోకి వచ్చింది. ముందు చట్నీ చేసేయాలి అని మిక్సీ ఆన్ చేసింది. అంతే, ప్రశాంతమైన నిశ్శబ్దంగా ఉన్న ఆ ఇంట్లో మిక్సీ సౌండ్ ఒక పెద్ద అలజడిని సృష్టించింది. పడుకున్న వాళ్ళందరూ మిక్సీ సౌండ్ విని ఏదో బాంబు పడినట్టుగా ఉలిక్కిపడి నిద్రలేచారు. పరుగు పరుగున కిచెన్లోకి వచ్చారు అందరూ. అనామిక మిక్సీ పడుతూ ఉంటుంది. ఏంటి వదినా ఇది? మార్నింగ్ టిఫిన్ కోసం చట్నీ చేస్తున్నాను మమత. వదినా, ఇప్పుడు టైం 2 అవుతుంది. మార్నింగ్ తినే టిఫిన్ కోసం ఇప్పుడు చట్నీ చేయడం ఏంటొదినా? వెళ్ళి పడుకోండి. అవునమ్మా కోళ్ళ అని ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మాట అంటుంటే అనామిక పని చేయలేకపోయింది. ఇక ఆ క్షణం అందరికీ నిజం చెప్పింది. ఎవరూ నమ్మలేదు. అలా ఎలా అలవాటు అవుతుందో దినా? దయచేసి ఇప్పుడు నన్ను పని చేసుకునివ్వండి. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి అందరూ. నువ్వు మిక్సీ సౌండ్ చేస్తుంటే మేమంతా ఎలా పడుకుంటావు అనామిక? సరే, మిక్సీ సౌండ్ చేయను, వెళ్ళి పడుకోండి అని అనగానే అందరూ అనామిక మాట నమ్మి వెళ్ళి పడుకుంటారు. అనామిక పడుకోకుండా ఇంటి బయట ఉన్న ట్యాప్ దగ్గర బట్టలు పిండుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంటి వెనుక ఉన్న పూల మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటుంది. అలా సమయం గడుస్తుంది. పూర్తిగా తెల్లారింది. కోళ్ళ, రాత్రి 12 గంటలకి నిద్రలేచి అలవాటు ఏమిటో నాకేం అర్థం అవట్లా. అత్తయ్య, నేను మా నాన్నమ్మతో ఉండడం వల్ల నాకు ఈ అలవాటు వచ్చింది. మీ నానమ్మతో ఉండటం వల్ల? అవునండి, మా ఇంట్లో ఒక ఆవు ఉండేది, చాలా మంచిది. మా నానమ్మ ఆవుని లక్ష్మి అని పేరు పెట్టి పిలుచుకునేది. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మా ఆవుకి పెద్ద గాయమైంది. పశువుల డాక్టర్కి చూపించాం. నైట్ 12 గంటలకి ఆ గాయం మీద మందు రాయాలని చెప్పాడు. పూర్తిగా అర్థమైందిలే కోళ్ళ, మీ నానమ్మతో పాటు నువ్వు కూడా తనకి తోడుగా లేచేదానివి, అంతేగదు? అవునత్తయ్య,
అలా ఒక 6 నెలలు ఆవును కాపాడుకున్నాం. ఆ తర్వాత 6 నెలలకి మా నాన్నమ్మ కూడా చనిపోయింది. రాత్రి 12ంటికి లేవడం, పనులు చేయడం నాకు అలవాటైపోయింది. సర్లేమ్మా కోళ్ళ, నీ అలవాటు ప్రకారమే నువ్వు పనులు చేసుకో అని అందరూ అనామిక అలవాటుని అర్థం చేసుకున్నారు. తనకు అన్ని విధాలా సపోర్ట్గా నిలిచారు. అనామిక కాపురం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. మా అత్తా కోడళ్ళ కథల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కొక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ పండగ మా అత్తా కోడళ్ళ కుటుంబంలో సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చినట్టుగానే మీ కుటుంబానికి కూడా ఇవ్వాలని కోరుకుంటున్నా. మా పండగ ఇచ్చే సంతోషం కంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారని ఈ విషయమే ఎక్కువ సంతోషం ఇస్తుందని మర్చిపోబాకండి. దయచేసి లైకు, షేరు, కామెంట్ చేసేయండి.